హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవనంలో చదువుల తల్లి సావిత్రిబాయి పులే 193వ జయంతిని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్ మాట్లాడుతూ పేద బడుగు ప్రజలకు చదువులు నేర్పించినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పులే అని అన్నారు. సావిత్రిబాయి పులే నడు బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు కుల నిర్మూలనలకు కూడా ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాగే ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి పేద ప్రజలకు ఉచిత విద్యను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ తాలూకా అనిల్, కో కన్వీనర్ మద్దెల ప్రభాకర్, గ్రేటర్ హైదరాబాద్ కో చైర్మన్ పాలడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా జ్యోతి సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి ఉత్సవాలను లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో జరుపుకోవడం జరిగింది. మరి ఆ మహానుభావురాలు మరి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, అణగారిన వర్గాలకు, మరి అస్పృశ్యులకు విద్యను నేర్పించినటువంటి మహానుభావురాలు మన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు. మరి ఈరోజు ఆమె 1831లో జన్మించింది. మరి మన మహాత్మా జ్యోతిబా పూలే గారి సతీమణి మరి జ్యోతిబా పూలే గారు విద్యను అభ్యసించి మరి ఎంతో మందికి విద్యను నేర్పించాలనే ఆకాంక్షతో మరి ఆశతో మరి ఎన్నో స్కూళ్లను నిర్మించి, కాలేజీలు నిర్మించి మరి ఎంతో పేద వర్గాల ప్రజలకు మరి విద్యను నేర్పించినటువంటి ఘనత మన జ్యోతిబా పూలే గారిది, సావిత్రిబాయి పూలే గారిది. మరి దాంతో పాటు ఆ సందర్భంలో, ఆ నేపథ్యంలో మరి సావిత్రిబాయి పూలేకు మరి చదువు నేర్పించి మరి అణగారిన వర్గాల వాళ్లకు, మరి పేద ప్రజల వర్గాల వాళ్లకు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు విద్యను మరి నేర్పించడానికి మరి గ్రామంలో ఉన్నటువంటి వాడ తిరిగి విద్యను నేర్పించడానికి వెళ్తే మరి సావిత్రిబాయి పూలేను ఈ బ్రాహ్మణులు, మనవాదులు, మరి ఏదైతే నిమ్న జాతి కులాల మరి ద్రోహులు ఉన్నారో, మరి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఆ నిర్దేశ కులాలకు హాని కలిగిస్తున్నటువంటి, ఈ హాని చేస్తున్నటువంటి మరి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఈ తక్కువ జాతి కులాల వాళ్ళు విద్యను నేర్చుకుంటే మేము రాసిన గ్రంథాలు చదివి మేము రాసినటువంటి